హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను కదా. మనకి పూలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంకా అసలు కింద అయితే అసలు ఏం పూలు దొరకట్లేదు. దేవుడికి పెట్టుకోవాలన్నా కూడా చెట్టు బాగా హైట్గా అయిపోయి పైన ఎక్కడో రేకుల మీద పోస్తున్నాయి అన్నమాట. ఇంకా అది చెట్టు నరికేయడానికి ఏమో పూలు అట్లా బాగా పూలు పూసున్నాయి కదా, ఇంకా నరకటానికి అయితే ప్రాణం అప్పట్లేదు. ఇంకా అలా వదిలేసామన్నమాట. చూడటానికి వ్యూ బాగుందని చెప్పి మీకు కూడా చూపించుదామని వీడియో తీశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది అంటేనే దోమలు విపరీతంగా ఉంటాయి కదా. ఇంకా మనమైనా గేదెలకైనా ఏటికైనా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంకా నిన్నైతే దోమతెర కిందకి వదులుదాము, దోమలు విపరీతంగా ఉన్నాయి అని చెప్పి కిందకు వదిలామండి. ఇంక ఇన్ని రోజుల నుంచి పైన మడత పెట్టి కట్టుంది కదా, ఇంకంతా ఎలికలంతా కొట్టేసినాయి. ఇంకా అవన్నీ నేను కుడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు కొత్త దోమతెర కొన్నాం అనుకోండి, మళ్ళీ 2,000 అట్లా 2,000 చిల్లర అట్లా అవుతుంది. ఇంకా కొత్తది కొనటం ఎందుకులే అని చెప్పేసి ఇంక చిరిగిన దగ్గరల్లా నేను ఇట్లా కుడతా ఉన్నానండి. కానీ పాపం నిన్న మేము ఇది ఎలికలు కొట్టినాయి అని చూసుకోలేదు. సడన్గా దోమతెర కిందకు వదిలితే అంతా కొట్టేసి ఉన్నాయి. అసలు విపరీతంగా దోమలండి. అసలు గేదెలు తెల్లవార్లు కాళ్ళు ఆడిస్తూనే ఉన్నాయి. అసలు దోమలు విపరీతంగా ఉన్నాయి అన్నమాట. మధ్యలో 2 సార్లు పొగేసినా కూడా దోమలు పోలేదు. ఇంక ఈరోజు పనులన్నీ అట్లా పక్కన పెట్టేసి ఫస్ట్ ఇదైతే దోమతెర అంతా సరి చేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ కుడుతున్నాను అనమాట. ఇంక ఇది కుట్టేటప్పటికే నాకు 2 గంటలు టైం పట్టిందండి. ఇంక ఇవన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత మనకి రేపటి నుంచి శ్రావణ మాసం మొదలు కదా, ఇంకా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఇంకా అవి కూడా చేసుకోవాలి. ఇంక ఈ దోమతెర అంతా కుట్టేసి గేదెలకు కుడుతులు పెట్టి మేతలు వేసిన తర్వాత ఇంకా ఇల్లు తుడుచుకునేవి, కాళ్ళ కింద పట్టాలు అవి కూడా ఉతికేసాను. ఇంకా అవన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా మనం ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను. కానీ ఇంకా దేవుడి పటాలు అవి క్లీన్ చేసుకోలేదండి. ఇంక ఈరోజు అమావాస్య కదా, ఇంకా రేపు పొద్దున్న పటాలు తుడిచి బొట్లు పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంక ఈ పూట అయితే ఈ పూజ సామాగ్రి అవన్నీ కడిగి పెట్టుకుంటున్నానండి. కడిగి పెట్టుకుందాం అని చెప్పి ఇంకా నేను వీటి కోసం అని చెప్పి నిమ్మకాయ అలాగే విమ్ లిక్విడ్ 2 కలిపి ఇంక వీటిని అయితే కడుగుతున్నాను. పొద్దున్నేకి లేట్ అవ్వకుండా ఉంటుంది కదా, ఇక అందుకోసం ఇప్పుడే కడిగి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది మాత్రం భలే పనిచేసిద్దండి. విమ్ము అను నిమ్మకాయ 2 కలిపి కడిగామనుకోండి, అసలు మనం అదిం పెట్టి రుద్దవసరం లేదండి, చాలా నీట్గా పోతాయి అన్నమాట. చూడండి, అసలు మొత్తం కడిగిన తర్వాత చూపించుతాను ఎంత బాగా వచ్చినాయో. ఇంక ఈ పూజ బుట్ట వచ్చి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, నాకు ఇట్లా పూజకి ఇత్తడిది బుట్ట చాలా ఇష్టం అని చెప్పి పోయినసారి తెనాలి వెళ్ళినప్పుడు అక్కడైతే తెచ్చుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. ఇవి మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఎలా ఉన్నాయో చూపించుతాను చూడండి. భలే తెల్లగా అసలు కొత్త అటిలాగా వచ్చినాయండి. చీకటి పడిపోయింది కదా, వెలుతురులో చూపిస్తాను చూడండి. పప్పి పని చేసుకోవద్దా? కాలు మీద పడుకున్నావు, పని చేసుకోవద్దా? ఎరా లే, కాలు మీద లే. ఇదిగోండి లిక్విడ్ వేసి కడిగాను కదా, చూడండి ఎంత నీట్గా వచ్చినాయి. కొత్త ఆటికి లాగా వచ్చినాయి. మిగతాయి కూడా చూపిస్తాను చూడండి. చూడండి అన్నీ కొత్త వాటిలాగా కొంచెం కూడా మరకలు లేకుండా ఎంత బాగా వచ్చినాయో.
నిమ్మరసం అను విమ్ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి ఇత్తడి సామాన్కైతే. చూడండి అన్నీ ఎంత బాగా వచ్చినాయో. ఇంక రేపు పొద్దున హడావుడి లేకుండా ఉంటుందని ఇంక ఇప్పుడే కడిగి పెట్టుకున్నానండి. చూడండి ఇవైతేనేమో మట్టి ప్రమిదలు. లాస్ట్ టైము వేరే ఆంటీ వాళ్ళు చెప్పారండి మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే మంచిది అని. ఇంకా అందుకని చెప్పేసి నేను మట్టి ప్రమిదల్లో కూడా వెలిగిస్తానన్నమాట. పూల బుట్ట కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బాగున్నాయి కదండి, చాలా నీట్గా వచ్చినాయి అన్నమాట. ఇంక ఇవన్నీ ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టామనుకోండి, తడి లేకుండా ఉంటే మరకలు పడకుండా ఉంటాయి. ఓకేనా. చూడండి నా పాటికి నేను పని చేసుకుంటానే ఉన్నాను, వీడి పాటికి వీడు నిద్రపోతా ఉన్నాడు నా కాలు మీద పడుతుంది. ప్రతిరోజు ఇదేనండి నా పాటికి. నేను ఎక్కడ ఏ పని చేసుకుంటున్నా కూడా అక్కడికి వచ్చి వాడు ఇష్టం ఒళ్ళో పడుకుంటాడు, కాలు తిరిగితే కాలు మీద, చేయి తిరిగితే చెయ్యి మీద. నేను ఏ పని చేస్తుంటే ఇంక అక్కడే ఉంటాడు. నేను మిషన్ కుడుతుంటే మిషన్ దగ్గర, గేదెల దగ్గర ఉంటే గేదెల దగ్గరకు వస్తుంది. నేను ఏం చేస్తే అది అక్కడే ఉంటుంది, నా చుట్టూతో తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్. లేసాడు, నా పని అయిపోయిందిగా, లేసాడు. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు అన్నమాట. ప్రతిరోజు ఇది ఇంతేలేండి.